Namaste friends, welcome to my YouTube channel. Today we are going to learn about one of the most powerful AI tool in the world, that is ChatGPT. ఈ వీడియోలో మనము ChatGPT అంటే ఏంటి, ఎలా వాడాలి, ChatGPT ఎందుకు అవసరం మనకి అనేది తెలుసుకోబోతున్నాము. సో బిఫోర్ ChatGPT అండి, అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అబ్రివేషన్ మీ అందరికీ తెలుసు. అంటే తెలుగులో మనము కృత్రిమ మేధస్సు అని అంటాము. సో కృత్రిమ మేధస్సు అంటే ఏంటిది? మిషన్స్ మనిషిలాగా మనలాగా ఊహించి మనం చేసే పనిని మిషన్ ద్వారా చేపేయడాన్ని ఏఐ అంటాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే మేకింగ్ మిషన్స్ థింక్ అండ్ యాక్ట్ లైక్ హ్యూమన్స్. మనము ఎలా అయితే ఆలోచిస్తామో, మనం ఎలా అయితే వర్క్ చేస్తామో, మనము ఆలోచించిన విధంగా, మనము వర్క్ చేస్తున్న విధంగా మిషన్స్ ఆలోచించేలాగా అండ్ మనకంటే బెటర్గా ఇంకా వర్క్ పర్ఫామ్ చేసేలాగా ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా మనము చేపిస్తున్నాము. సో ఇప్పుడు చెప్పాను, కృత్రిమ మేధస్సు అని మనుషులు ఆలోచించే మిషన్ అంటాము తెలుగులో దీన్ని. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? వాయిస్ అసిస్టెన్స్, సిరి, అలెక్సా. ఇప్పుడు మీరు ఒకవేళ ఐఫోన్ ఉపయోగిస్తున్నారు అనుకోండి, మీ ఐఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కి మీరు కాల్ చేయాలంటే మీ వాయిస్ ద్వారా సిరి అని చెప్పి కాల్ చేసి పలానా పర్సన్ కాల్ చేయమని చెప్తే ఆటోమేటికల్లీ మీ మొబైల్ నుండి కాల్ అనేది ఆ పర్సన్కి వెళ్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఏఐ టెక్నాలజీ అనమాట. అంటే మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా మీ ఫోన్ ద్వారా కాల్ చేపిస్తున్నారు ఒకటి. రెండోది అలెక్సాకి సంబంధించిన, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అని మనం స్మార్ట్ టీవీస్ అని ఉపయోగిస్తున్నాం కదా. మన స్మార్ట్ టీవీలలో మనము ఛానల్ చేంజ్ చేయమని చెప్పి అలెక్సాకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, అలెక్సా ఛానల్ చేంజ్ చేస్తుంది. అలాగా యూట్యూబ్లో మెలోడీ సాంగ్స్ సెట్ చేసి మెలోడీ సాంగ్స్ ప్లే చేయమని చెప్తే అలెక్సా ప్లే చేస్తుంది. అండ్ అమెజాన్కి సంబంధించింది రికమెండేషన్స్ ఓపెన్ చేయమని చెప్తే రికమెండేషన్ పేజెస్ ఓపెన్ చేస్తుంది. ఇదంతా కూడా ఏఐ టెక్నాలజీ అనమాట. సో ఈ వాయిస్ అసిస్టెన్స్ మన మొబైల్లో, మన ఫోన్లో మనం ఏదైతే వాయిస్ ద్వారా చెప్తున్నామో ఇదంతా కూడా త్రూ ఏఐ టెక్నాలజీ ద్వారా మనం చెప్తున్నాము. ఇంకోటి చాట్ బాట్స్ లైక్ ChatGPT. సో ChatGPTలో మనం ఏం చేస్తాము, మనకి ఏదైనా సమాధానం అవసరం అనుకుంటే మన ChatGPTలో ప్రశ్న వేస్తే అది మనకి ఆన్సర్ ఇస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద మనకి బెటర్గా, అంటే మనం ఊహించిన దానికంటే బెటర్గా ఆన్సర్ ఇస్తుంది. అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫేస్ రికగ్నైజేషన్ ఇన్ ఫోన్స్. ఇప్పుడు మనం అంతకుముందు ప్యాటర్న్స్ మన మొబైల్ లాక్ పెట్టుకున్న తర్వాత మన హ్యాండ్స్ ద్వారా ప్యాటర్న్ సంబంధించింది ఎంటర్ చేస్తే మన మొబైల్ లాక్ అన్లాక్ అయ్యేది. ఇప్పుడు మన మొబైల్కి ప్యాటర్నే కాకుండా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ వచ్చింది. అంటే మనం ఫేస్ చూపిస్తే ఆటోమేటికల్లీ మన మొబైల్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఏఐ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. అంటే గూగుల్ వాళ్ళు టెస్లాకి సంబంధించింది లేటెస్ట్ కార్స్ వస్తున్నాయి కదా, ఆటోమేటికల్లీ హ్యూమన్ లెస్, మనిషి లేకుండానే ప్రోగ్రామింగ్ ద్వారా వాటికి డైరెక్షన్స్ ఇస్తే, సో ఆ డైరెక్షన్ ఇచ్చిన విధంగా ఆ కార్స్ స్వయంగా వెళ్ళి ప్యాసింజర్స్ పికప్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన లొకేషన్స్లో డ్రాప్ చేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నాలజీ అనమాట ఏఐలో. నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్ సజెషన్స్. ఒక్కసారి మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదన్నా ఒకటి పర్చేజ్ చేశారనుకోండి, దాని కంటిన్యూషన్లో మీకు రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే దాని రిలేటెడ్గా ఇప్పుడు మనము ఒక ప్రోడక్ట్ అమెజాన్లో ఒక ప్రోడక్ట్ తీసుకుంటే క్లాత్కి సంబంధించింది ఆరు స్పెట్స్కి సంబంధించింది రేమండ్ స్పెట్స్ తీసుకున్నారనుకోండి, ఆ రేమండ్ సంబంధించిన రిలేటెడ్ స్పెట్స్ దాంట్లో ఉండే మోడల్స్ అన్నీ మనకు సజెషన్ చేస్తూ ఉంటుంది. బ్రాండెడ్ క్లాస్ తీసుకున్నారనుకోండి, ఆ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు సజెషన్ చేస్తూ ఉంటుంది. లేదు యాక్షన్ మూవీ మనము నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ యాక్షన్ మూవీ చూసామనుకోండి, యాక్షన్కి ఆ రిలేటెడ్ యాక్షన్ మూవీకి సంబంధించిన మూవీస్ అన్ని మనకు సజెషన్ చేస్తుంటుంది. ఏమనంటే మనకి ఆల్రెడీ ఇండికేషన్ చూపిస్తుంది, లాస్ట్
వ్యూడ్ మూవీ బేస్డ్ ఆన్ లాస్ట్ వ్యూడ్ మూవీ అని చెప్పి మనకి ఇట్లా సజెషన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది కూడా ఈ ఏఐ టెక్నాలజీ ద్వారానే మనము పొందగలుగుతున్నాం అనమాట. సో ఇందులో మనకి ఈ టైప్స్ ఆఫ్ ఏఐ, అసలు ఎన్ని రకాల ఏఐ టూల్స్ ఉన్నాయి. ఏఐ టూల్స్ ఆర్ కేటగిరైజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ పర్పస్. మేజర్ కేటగిరీస్ ఇంక్లూడెడ్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఆడియో, కోడ్, డాటా అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ టూల్స్. సో మనకి ఇన్ని రకాల టూల్స్ ఉన్నాయండి ఏఐ టూల్స్. టెక్స్ట్ బేస్డ్ ఏఐ టూల్స్ ఉన్నాయి, ఇమేజ్ బేస్డ్ ఏఐ టూల్స్ ఉన్నాయి, వీడియో బేస్డ్ ఏఐ టూల్స్ ఉన్నాయి, ఆడియో బేస్డ్ ఏఐ టూల్స్ ఉన్నాయి, అండ్ కోడ్ బేస్డ్ ఏఐ టూల్స్ ఉన్నాయి, డాటా అనాలసిస్ సంబంధించిన విజువలైజేషన్ బేస్డ్ సంబంధించి కూడా ఉన్నాయి, అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా మనకి ఏఐ టూల్స్ ఉన్నాయన్నమాట. అందులో మనం ఒక్కొక్కటి తెలుసుకుందామండి. సో ఫస్ట్ వన్, టెక్స్ట్ బేస్డ్ ఏఐ టూల్స్. టెక్స్ట్ బేస్డ్ ఏఐ టూల్స్ పర్పస్ ఏంటంటే జనరేట్ ఆర్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్. అంటే హ్యూమన్ లాంగ్వేజ్ అంటే మనము మన భాషలో, ఇప్పుడు మన భాషకు సంబంధించింది మనం ఇచ్చింది అర్థం చేసుకొని మనకు రాయడంలో సహాయపడుతుంది అనమాట. సో అది టెక్స్ట్ బేస్డ్ ఏఐ టూల్స్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి చాట్ జీపీటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, అండ్ గూగుల్ బర్డ్. ఇప్పుడు గూగుల్ బర్డ్కి సంబంధించింది జెమినీ అంటున్నాము, గూగుల్ జెమినీ అని చెప్పి గూగుల్ జెమినీ వస్తుంది. అండ్ క్లౌడ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, అండ్ copy.ai. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అని, ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఈ చాట్ జీపీటీ కానీ, గూగుల్ జెమినీ కానీ, క్లౌడ్ కానీ, copy.ai కానీ వీళ్ళు ఏం చేస్తాయి, వీళ్ళ యూజెస్ ఏంటి అంటే, మనము ఈమెయిల్స్ రాయాలనుకున్నాం అనుకోండి, సో కాంప్లెక్స్ ఈమెయిల్స్ పంపించాలన్నా, లేదు సింపుల్ ఈమెయిల్ పంపించాలన్నా, స్టోరీ రాయాలనుకున్నా, ఆర్టికల్స్ రాయాలనుకున్నాం, వాటికి సంబంధించింది మన చాట్ జీపీటీలో ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి తగ్గట్టు మనకి ఆ ఈమెయిల్ రాసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్లేటింగ్ టెస్ట్. అంటే ట్రాన్స్లేటింగ్ టెస్ట్ అంటే మనకి ఇంగ్లీష్లో ఉన్న దాన్ని ఒకవేళ తెలుగులో అర్థం చేసుకోవాలనుకోండి, సో ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పి ట్రాన్స్లేట్ చేయమంటే ఆటోమేటికలీ మనకి ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది అనమాట. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ కానీ, హిందీ టు తెలుగు కానీ, హిందీ టు ఇంగ్లీష్ కానీ, కొరియా టు ఇంగ్లీష్ కానీ, కొరియా టు తెలుగు కానీ, ఇట్లా ఏ లాంగ్వేజ్ సంబంధించిన భాష అయినా మనకు ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే ఆ లాంగ్వేజ్ సంబంధించిన భాషని మనం కాపీ చేసి పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వేటికైనా ఆన్సర్స్ మీకు అవసరం ఉంది, క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది, ఆ క్విజ్ కాంపిటీషన్ సంబంధించిన ఆన్సర్స్ మీరు ఇవ్వాలనుకున్నప్పుడు వాటికి ఆన్సర్ మీకు తెలియకపోతే, సో అక్కడ మీరు ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లూ ఇచ్చేసి చాట్ జీపీటీని అడిగారు అనుకోండి, విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మనకు ఆన్సర్ ఇవ్వగలుగుతుంది అనమాట. జనరేటింగ్ కోడ్. అంటే మీరు ప్రోగ్రామర్ అనుకోండి, లైక్ పైథాన్ ప్రోగ్రామర్, జావా ప్రోగ్రామర్, సి ప్రోగ్రామర్, మీరు ఏ ప్రోగ్రామర్ అయినా మీరు కోడ్ రాయడంలో ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతే ఆ కోడ్ రాసి ఇవ్వడానికి కూడా మనకి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. పైథాన్ కోడ్ కానీ, జావా కానీ, .NET కానీ, మీకు ఏ రిలేటెడ్ కోడ్ అయినా మంచిదే. మీకు ఆ కోడ్కి సంబంధించింది ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు అనుకుంటే అక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసే పలానా ప్రోగ్రామ్కి నాకు పైథాన్ కోడ్ అవసరము, పలానా ప్రోగ్రామ్కి నాకు .NET కోడ్ అవసరము, జావా కోడ్ అవసరం అని చెప్పి అడిగితే మనకి అవి జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది టెక్స్ట్ బేస్డ్ ఏఐ టూల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ బేస్డ్ ఏఐ టూల్. ఇమేజ్ బేస్డ్ ఏఐ టూల్ వచ్చేసి అంటే పర్పస్ క్రియేట్, ఎడిట్ ఆర్ అనలైజ్ ఇమేజెస్. అంటే మనము టెస్ట్ ఇచ్చేసి ఆ టెస్ట్ ప్రకారం ఇమేజ్ జనరేట్ చేయమనుకోండి, ఇమేజ్ జనరేట్ చేస్తుంది. అండ్ ఫోటోకి సంబంధించి ఇచ్చి ఎడిట్ చేయమని చెప్తే ఫోటో ఎడిట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫోటోలో మనకి క్లారిటీ ఫోటో అవసరం అనుకోండి, ఆ క్లారిటీ ఫోటో దాంట్లో అన్నెసెసరీ డాట్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, వాటిని ఒకవేళ క్లీన్ చేయాలని మీరు అనుకుంటే సో ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇమేజ్కి సంబంధించింది మిడ్ జర్నీ, DALL-E, కాన్వా ఏఐ, అడోబ్ ఫైర్ఫ్లై. సో ఇవన్నీ మనకి ఇమేజ్ బేస్డ్ ఏఐకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనే టూల్స్. వీటిలో ఏ సంబంధించిన సర్వీస్ యూజ్ చేసినా కూడా మీకు ఇమేజ్ జనరేషన్ ఫ్రమ్ టెక్స్ట్కి సంబంధించింది కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ, ఎనాలిసింగ్ ఓల్డ్ ఫొటోస్ కానీ ఇలాంటి ఫీచర్స్ మీరు అందరూ పొందవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి
వీడియో బేస్డ్ ఏఐ టూల్స్ అంటే వీడియోలు తయారు చేయడము ఆర్ ఎడిట్ చేయడానికి ఉపయోగించే ఎడిట్ టూల్స్ అనమాట ఇవి. సో వీటి ద్వారా మనము వీడియోస్ని ఎడిట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు అండ్ మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అదే రాసాము. యూజ్ కేసు వచ్చేసి జనరేట్ వీడియో ఫ్రమ్ స్క్రిప్ట్, ఏఐ అవతార్స్ ఫర్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్, వీడియో సమరైజేషన్. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి, సారా బై ఓపెన్ ఏఐ అండ్ పిక్టోరీ సింథసిస్, రన్వే ఎంఎల్. సో ఇవి మనకి ఏఐ టూల్స్ అనమాట, వీడియో బేస్డ్ ఏఐ టూల్స్ సంబంధించింది. నెక్స్ట్ ఆడియో బేస్డ్ ఏఐ టూల్స్ అండి. అంటే ఆడియో సంబంధించింది, వాయిస్ని క్రియేట్ చేయడము, మార్చడము, మళ్ళీ మనకి చదవడానికి ఏదైనా టెస్ట్ ఇచ్చేసి చదవడానికి కూడా మనకి కావాలంటే ఈ టూల్స్ ఉపయోగపడతాయి. సో ఈ పర్పస్ ఏంటిదంటే ఆడియో బేస్డ్ టూల్స్ ఏంటంటే క్రియేట్ చేయడం కోసం అని చెప్పాను కదా. టెస్ట్ టు స్పీచ్, మనం ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని టెస్ట్ ఇచ్చేసి దాన్ని రీడ్ చేయమంటే అది రీడ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. క్లోనింగ్, డూప్లికేట్ సంబంధించి సేమ్ అలాంటి వాయిస్ క్రియేట్ చేయమనడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. పాడ్కాస్ట్ ఎడిటింగ్లో కూడా ఈ ఆడియో బేస్డ్ టూల్స్ ఉపయోగపడతాయండి. నెక్స్ట్ వచ్చేసి వీడియో బేస్డ్ అన్నాను, ఆడియో బేస్డ్ అన్నాను. నెక్స్ట్ కోడ్ బేస్డ్ ఏఐ టూల్స్. ఇంతకుముందు చెప్పాను, మనకి యాజ్ అ ప్రోగ్రామర్గా మనం కోడ్ రాయాలనుకున్నప్పుడు ఎక్కడైనా కోడ్ రాయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తే మనకి ఈ సాఫ్ట్వేర్స్ కోడ్ రాయడంలో హెల్ప్ చేస్తుంది. కోడ్ రాయడము, సరిదిద్దడము, ఆఖరికి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడానికి హెల్ప్ అవుతుంది. హెల్ప్ డెవలపర్స్ రైట్, డిబగ్ అండ్ అండర్స్టాండ్ కోడ్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి గిట్ హబ్, కోపైలట్, చాట్ జీపీటీ అండ్ రెప్లైట్ ఏఐ. సో ఇక్కడ వీటి ఉపయోగం ఏంటంటే రైటింగ్ ఫంక్షన్స్ ఆర్ యాప్స్, ఎక్స్ప్లెయినింగ్ కోడ్, ఫిక్సింగ్ ఎరర్స్. సో వీటన్నిటి గురించి కూడా నేను విత్ ఎగ్జాంపుల్తో సహా నా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎండ్ వరకు వీడియో చూడండి, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డాటా అనాలసిస్ ఏఐ టూల్స్. అంటే మనం ఒక డాటా ఇచ్చి ఆ డాటాని బేస్ చేసుకొని దాన్ని అనాలిసిస్ చేయమని చెప్పి ఈ ఏఐ టూల్స్ ద్వారా అనాలిసిస్ కూడా చేయించవచ్చు. అంటే దాంట్లో మనకి ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ విజువలైజేషన్ సంబంధించిన చార్ట్స్ ప్రిపేర్ చేయవచ్చు అనమాట ఈ టూల్స్ ద్వారా. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పవర్ బిఐ విత్ కోపైలట్, టాబ్లో జీపీటీ, చాట్ జీపీటీ, అడ్వాన్స్డ్ డాటా అనాలిసిస్. సో యూజ్ కేసెస్ ఎక్సెల్ ఫైల్ అనాలిసిస్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ప్రెడిక్టివ్ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఏఐ టూల్స్ అనమాట. సో ఈ ఎడ్యుకేషనల్ ఏఐ టూల్స్ ఏం చేస్తుంది, స్టూడెంట్స్కి టీచర్ హెల్ప్ అవుతుంది, వాళ్ళ యొక్క అధ్యయనం స్టడీ పర్పస్కి హెల్ప్ అవుతాయి అనమాట. అంటే ఆర్టికల్స్ ప్రిపేర్ చేయడం కావచ్చు, క్వశ్చనర్స్ ప్రిపేర్ చేయడం కావచ్చు, ఎస్ఏ రైటింగ్లో కావచ్చు, ఇలా స్టూడెంట్స్కి మనకి వాళ్ళకి కావాల్సిన కాంటెంట్ ప్రిపరేషన్లో ఈ టూల్స్ ఉపయోగపడతాయి. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఖాన్ మింగో, ఖాన్ అకాడమిక్ వాళ్ళకి సంబంధించింది, ఫిజిలేట్ ఏఐ, చాట్ జీపీటీ. సో హోంవర్క్ హెల్ప్, ఇవి స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతాయంటే హోంవర్క్ హెల్ప్, ప్రాక్టికల్ టెస్ట్, సమ్మరైజేషన్ లెసన్స్, ఇవన్నీ కూడా ఈ టూల్స్ మనకి చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇన్ని రకాల టూల్స్లలో నేను ప్రస్తుతానికి ఉపయోగిస్తున్న టూలు మేజర్గా చాట్ జీపీటీ అండి. చాట్ జీపీటీ నా మొదటి టూలు, దాని తర్వాత క్లౌడ్ ఏఐకి సంబంధించింది నా రెండో టూలు, మూడోది జెమిని. ఇవి మాత్రం నేను ప్రస్తుతం ఉపయోగిస్తున్నానండి. సో వాటిని ఎలా ఉపయోగించాలో నాకు ఐడియా ఉంది. రిమైనింగ్ టూల్స్ అనేది ఇంకా నేను ప్రస్తుతానికి అయితే ఉపయోగించలేదు, ఫ్యూచర్లో వాడి అవసరం వస్తే తప్పక ఉపయోగిస్తాను. మిమ్మల్ని కూడా వాడి గురించి తెలుసుకుని ఉపయోగించమని సజెషన్ చేస్తున్నాను. అండ్ మనము ఇప్పుడు సమ్మరీ అండి, ఇది కంప్లీట్గా మనకి టైప్స్, టూల్ టైప్ వచ్చి టెక్స్ట్ బేస్కి సంబంధించింది చాట్ జీపీటీ, బర్డ్, ఇమేజ్ సంబంధించిన డాల్ ఈ, వీడియోకి సంబంధించిన సోరా, ఆడియోకి సంబంధించి ఇలా మనకి ఇది సమ్మరీ టేబుల్ ఒకసారి చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ చాట్ జీపీటీ. సో ఇప్పుడు ఇన్ని టూల్స్ చెప్పాను కదండి, ఇన్ని టూల్స్లలో మనకి కామన్గా ఉపయోగించే టూల్ చాట్ జీపీటీ. అంటే ప్రతి దాంట్లో టెస్ట్లో కానీ, కోడింగ్లో కానీ, ఇమేజ్లో కానీ, వీడియోలో కానీ, ఆడియోలో కానీ, ఇలా మనం డిఫరెంట్ ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ ఈ ఇన్ని టైప్స్ చెప్పుకున్నాం కదా. ఈ అన్ని టైప్స్ సంబంధించింది మనము ఏ ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దానికి సంబంధించిన కాంటెంట్ కావాలన్నా మనము ఎక్కువ శాతం చాట్ జీపీటీ ఉపయోగించేసి మనం పొందవచ్చు అనమాట. సో అందుకోసమే నేను ఇప్పుడు ఈ వీడియో స్పెషల్గా చాట్ జీపీటీ గురించి చేస్తున్నాను. సో చాట్ జీపీటీ అంటే ఏంటి, అది అబ్రివేషన్ చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఇది కూడా ఒక ఏఐ మిషన్ లాంటిది అనమాట. ఇది ఏంటంటే ప్రీ ట్రైన్డ్, ఇక్కడ అర్థం చేసుకోండి. ప్రీ ట్రైన్డ్ అంటే దానికి లార్జ్ డేటా ఇచ్చేసి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉపయోగించి
ఈ యొక్క మిషన్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ ద్వారా అది నేర్చుకున్నది ఏదైతే ఉందో ఆ నేర్చుకున్న కాంటెంట్ ద్వారా ఇప్పుడు మనకి మనలాగా ఆలోచించుకుంటూ మనం ఏదైనా అడిగితే దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది అనమాట. వెల్ ట్రైనడ్ ఒక మిషన్ అనమాట అది చాట్ జీపీటీ. సో ఈ చాట్ జీపీటీ ఏంటంటే మీరు ఏది అడిగినా, అంటే నా ఓన్లీ ఎడ్యుకేషన్ కాదండి, ఏ రంగం గురించి అడిగినా, సైన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఏ సెక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా మీరు చాట్ జీపీటీలో అడిగితే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది? ప్రీ ట్రైన్డ్, దానికి ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ బేస్డ్ ఆన్ ద డాటా, ప్రీవియస్ డాటా అండ్ ప్రజెంట్, అది ఆల్రెడీ ట్రైనింగే కాదు, ఆ లెర్నింగ్ కూడా ఎప్పటికప్పుడు లెర్న్ అవుతూ దాని యొక్క ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ దానికి సంబంధించిన అడ్వాన్స్ ఫ్యూచర్ ద్వారా మనకి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళండి. సో చాట్ జీపీటీ డెవలప్ చేసింది ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఏ పవర్ఫుల్ ఏఐ చాట్ బోట్. ఇది ఫస్ట్ మనకి చాట్ జీపీటీ ఫస్ట్ అయింది, ఇది చాలా పవర్ఫుల్ అండి. సో ఇక్కడ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇది ఏం చేస్తుంది, మీరు ఇంగ్లీష్ ఒకటే కాదు, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆ లాంగ్వేజ్లో మీరు అడిగితే ఆ లాంగ్వేజ్కి సంబంధించింది చాట్ జీపీటీ అర్థం చేసుకొని మీకు అది ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. వర్క్స్ లైక్ ఏ స్మార్ట్ అసిస్టెంట్. అది మీకు ఒక అసిస్టెంట్ లాగా. మీరు ఒక ప్రోగ్రామర్ అనుకోండి, మీకు ఇప్పుడు సీనియర్ ప్రోగ్రామర్ అయితే మీకు జూనియర్ ప్రోగ్రామర్ హెల్ప్ అవుతుంది. ఒక టెస్టర్ అనుకోండి, మీకు జూనియర్ టెస్ట్ లాగా హెల్ప్ అవుతుంది. మీకు ఒక ప్రొఫెసర్ అంటే మీకు అసిస్టెంట్గా పనిచేస్తుంది. అంటే ఎన్ని రకాలుగా అంటే ఒక స్మార్ట్ అసిస్టెంట్గా మనకి అది హెల్ప్ అవుతుంది అనమాట. హౌ టు యూజ్ చాట్ జీపీటీ, ఎలా ఉపయోగించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాట్ జీపీటీ ఉపయోగించాలంటే, సో ఇక్కడ నేను యూఆర్ఎల్ చూపించాను కదండి, విజిట్ https://chat.openai.com. సో ఈ యూఆర్ఎల్ ద్వారా మనం వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ చాట్ జీపీటీకి సంబంధించి వెబ్సైట్ ఇక్కడికి వచ్చాను, విజిట్ చేస్తున్నాను. సో ఇట్లా మనము ఈ చాట్ జీపీటీకి సంబంధించి ఓపెన్ చేయాలంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దెన్ లాగిన్ విత్ జీమెయిల్ ఆర్ ఈమెయిల్ అంటుంది. సో మనకేంటి అంటే వితౌట్ లాగిన్ కూడా మీరు అడగచ్చు. ఇక్కడ ఆల్రెడీ మీరు ఓపెన్ చేయగానే సో మనం లాగిన్ అవ్వకుండా కూడా మనం ఏదైనా అడగాలంటే ఇక్కడ అడగచ్చు అండి. బట్ ఇక్కడ అడగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది టెంపరీ పేజ్ అనమాట. ఈ టెంపరీ పేజ్ మనం క్లోజ్ చేయగానే మనకు ప్రీవియస్ ఏమైతే అడిగామో అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు. విత్ లాగిన్తో మీరు లాగిన్ క్రియేట్ చేసుకొని మీరు లాగిన్తో చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే చాట్ జీపీటీలో పోస్ట్ చేస్తూ ఉంటారో అడుగుతూ ఉంటారో వాటికి సంబంధించింది మనకి ఒకటి లైబ్రరీ క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్లో మీరు వాటిని రిఫర్ కూడా చేసుకోవచ్చు. సో అందుకోసమే వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే లాగిన్ పేజ్ ఇచ్చారు. ఈ లాగిన్ సంబంధించింది మీరు విత్ జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు, అదర్ మెయిల్తో లాగిన్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ ఆప్షన్ కూడా ఉంది. లేదు మీరు ఆల్రెడీ ఒక జీమెయిల్ అకౌంట్స్ ఉన్నా, వేరే అకౌంట్స్ ఉన్నా, మీరు లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంటిన్యూ విత్ ఫోన్, కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ మైక్రోసాఫ్ట్ అకౌంట్, కంటిన్యూ విత్ యాపిల్, ఇట్లా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. లేదు డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ సైన్ అప్, ఒకవేళ ఇవి ఏవి లేకపోయినా ఇక్కడ వాళ్ళు సైన్ అప్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. మనం ఒక మెయిల్ ఐడితో సైన్ అప్ చేసుకోవచ్చు. సో ఈజీ ప్రాసెస్ ఏంటంటే మీకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉందనుకోండి, కంటిన్యూ విత్ గూగుల్ అనండి. కంటిన్యూ విత్ గూగుల్ అనగానే మనకి సో మెయిల్ ఐడి అడుగుతుంది. సో నేను లాగిన్ అవుతున్నాను, ఒక నిమిషం. సో నేను లాగిన్ రిజిస్టర్ చేసుకున్నానండి విత్ జీమెయిల్తో. సో మీరు ఫస్ట్ టైం జీమెయిల్తో రిజిస్టర్ చేస్తే మిమ్మల్ని ఫస్ట్ ఈమెయిల్కి సంబంధించి వెరిఫై చేసుకోమంటుంది. మీ ఈమెయిల్ ఓకే అయిన తర్వాత మీ డీటెయిల్స్ కొన్ని ఏమంటుంది అంటే లైక్ మీ నేమ్, ఫుల్ నేమ్ ఎంట్రీ చేయమంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయమంటుంది. ఆ రెండు మీరు ఎంట్రీ చేసి సబ్మిట్ చేసాగానే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా పేజ్ వస్తుంది, ఇది ఎంట్రీ పేజ్ అండి. సో దీంట్లో ఆస్క్ అవే, డోంట్ డిసైడ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, చెక్ యువర్ ఫ్యాక్ట్స్. సో చాట్ జీపీటీ ముందే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఒకటి, చాట్ జీపీటీ కెన్ ఆన్సర్ క్వశ్చన్స్, హెల్ప్ యూ లెర్న్, రైట్ కోడ్, బ్రెయిన్ స్ట్రోమ్ టుగెదర్ అండ్ మచ్ మోర్. సో అంటే ఓన్లీ క్వశ్చన్స్ అడగడం కాకుండా మీరు అవసరం అనుకుంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాం అనుకోండి, మాక్ ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు చాట్ జీపీటీ ద్వారా. అండ్ పైథాన్ కోడ్, ఇంకేదైనా కోడ్ కావాలంటే మీరు కోడ్ కూడా రాసుకోవచ్చు అని ఇక్కడ ఈ ఆస్క్ అవే దాంట్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అండ్ డోంట్ షేర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, చాట్ హిస్టరీ మే బి రివ్యూడ్ ఆర్ యూజ్డ్ టు ఇంప్రూవ్ అవర్ సర్వీసెస్. సో ఇంతకుముందు చెప్పాను అంటే చాట్ జీపీటీ ప్రీవియస్ డాటాని బేస్ చేసుకొని ట్రైన్ అయిందని చెప్పాను.
అండ్ ప్రజెంట్ డాటాని బేస్ చేసుకొని లెర్నింగ్ అవుతూ ట్రైన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రతిసారి రివ్యూ చేస్తారు. కాబట్టి సెన్సిటివ్ డేటా ఏమి కూడా ప్రొవైడ్ చేయకండి. సెన్సిటివ్ డేటా మీన్స్ ఏంటి, మీకు సంబంధించిన యూజర్ ఐడీస్, పాస్వర్డ్స్, మనకి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, ఇలాంటి ఏ ఉన్నా కూడా ఇందులో షేర్ చేయకని చెప్పి ముందే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటంటే, చెక్ యువర్ ఫ్యాక్ట్స్ వైల్ వీ హ్యావ్ సేఫ్ గార్డ్స్. ChatGPT may give you inaccurate information. It is not intended to give advice. సో ఏంటంటే ముందే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా వచ్చినా అక్యురేట్గా రాకపోయినా కూడా వన్స్ ChatGPT ఇచ్చే ఆన్సర్స్ని 1-2 సార్లు వెరిఫై చేసుకోమని సజెషన్ కూడా చేస్తున్నారు అనమాట, విత్ ఫ్యాక్ట్స్తోని. అది కరెక్టా కాదని కూడా మనని ఫ్యాక్ట్స్ కూడా వెరిఫై చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి ఎంట్రీ పేజ్లో వచ్చే పేజ్ అండి. వన్స్ ఇది ఓకే లెట్స్ గో అనగానే మనకి సో ఇలా ChatGPT సంబంధించిన సో హోమ్ పేజ్ అని కూడా అనొచ్చు. సో ఇందులో ఇది లెఫ్ట్ ప్యానల్, ఇది రైట్ ప్యానల్ అనుకుంటే, రైట్ ప్యానల్లో మనము ఏమైనా అడగాలనుకుంటే ఇక్కడ మనకి టెక్స్ట్ బాక్స్ ఉందా, ఆస్క్ ఎనీథింగ్, ఈ వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ యూ అని చెప్పి కింద బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మనం ఏది అడగాలనుకున్నా ఇందులో అడగచ్చండి. సో ఇక్కడ అడుగుతాము మనము. సో ఒకవేళ మీరు టూల్స్ సంబంధించి కూడా ఏమైనా థింక్ లాంగర్, డీప్ రీసెర్చ్, వెబ్ సెర్చ్, కాన్వాస్ ఏమైనా కావాలంటే ఈ టూల్స్ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఏమైనా అటాచ్మెంట్ చేయాలన్నా, ఫొటోస్ ఆర్ డాక్యుమెంట్ ఏదైనా అటాచ్ చేయాలన్నా కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే సో అటాచ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఈ టెక్స్ట్ బాక్స్లోనే మీరు ఏది అడగాలనుకున్నా ఇక్కడ అడుగుతారు. విత్ వాయిస్ సపోర్ట్ కూడా ఉందండి. ఒకవేళ మీకు టైప్ చేయడం పాసిబుల్ కాకపోయినా కూడా మీ ల్యాప్టాప్ కానీ మీ మొబైల్ కానీ వాయిస్ రికార్డ్ ద్వారా కూడా డిక్టేట్ చేసేసి మీకు కావాల్సిన ఆన్సర్స్ కూడా పొందొచ్చు అనమాట. సో ప్రస్తుతం సంబంధించింది మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను, వాట్ ఈజ్ PAI. నాకు తెలియదు, అసలు PAI అంటే ఏదో తెలియదు. సో నేను ఇక్కడ వాట్ ఈజ్ PAI అని చెప్పి అడుగుతున్నాను. చూడండి, వాట్ ఈజ్ PAI అడగగానే వన్స్ మన ప్రశ్న స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటే ఆన్సర్ కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ వస్తుందండి. అడిగేటప్పుడు క్లియర్గా అడగాలి మనము. సో ఇక్కడ నేను PA అని చెప్పి అడిగాను. సో అంటే PA అంటే డిఫరెంట్ ఉండవచ్చు. సో దీనికి తెలిసింది ఇక్కడ చూపిస్తుంది. సో ఇది పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ అని చెప్పి, ప్రిన్సిపల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి. సో మనం అడగాలనుకున్నది క్లారిటీగా లేకపోతే ఆ ఇచ్చే ఆన్సర్స్ని మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మనం క్లియర్గా వాట్ ఈజ్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అని అడిగామనుకోండి, అప్పుడు ఇన్ బ్రాకెట్లో PA అని చెప్పి అంటే అప్పుడు అది క్లియర్గా మనకి పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ద పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఈజ్ ఏ composite index developed to assess and rank the performance of Panchayat Raj institutions across various development and governance parameters in India. It aims to measure how effectively Gram Panchayati are functioning in terms of service delivery, infrastructure, governance and local development. ఇట్లా మనకి కాంటెంట్ అది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకు దాని గురించి తెలియదు. సో కీ ఫీచర్స్ ఆఫ్ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్, పర్పస్ ఏంటిది, డెవలప్డ్ బై ఎవరు, పారామీటర్స్ ఏమి యూజ్ చేస్తారు, డేటా సోర్స్ ఏంటిది, దానికి సంబంధించిన రిజల్ట్ అవుట్కమ్ ఏమొస్తుంది, వై ఇట్ ఈస్ మ్యాటర్. సో ఎంపవర్ లోకల్ గవర్నెన్స్, సపోర్ట్ టార్గెట్ డెవలప్మెంట్ పాలిటిక్స్, derive transparency and accountability, align rural governance with national development goals. సో ఇది మనకి ఇట్లా ఆన్సర్ ఇచ్చిందండి. సో నెక్స్ట్ ఏంటి చూద్దాము. సో లాగిన్ విత్ జీమెయిల్ ఆర్ ఈమెయిల్ ఆల్రెడీ నేను చెప్పానండి, లాగిన్ విత్ జీమెయిల్ ఈమెయిల్. సో టైప్ యువర్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను టైప్ చేశాను. సో మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో క్లియర్గా ఉంటే మనకు క్లియర్ ఆన్సర్ వస్తుంది. గెట్ ఇన్స్టెంట్ స్మార్ట్ ఆన్సర్స్. సో మనకంటే బెటర్గా ఆన్సర్స్ ఇస్తుంది. స్మార్ట్ ఆన్సర్ చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఇచ్చిందో, ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇస్తుందో. అడిగేది క్లియర్గా ఉంటే ఆన్సర్ కూడా క్లియర్గా వస్తుందండి. నెక్స్ట్ డెమో ఎగ్జాంపుల్స్. ఏ